నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని మీరు ఆశీర్వదిస్తే మీ మనవడు మనవరాలు ఎంతో సంతోషపడతారు. పిల్లలు మీ అందరికీ కొత్త బట్టలు తీసుకోమన్నారు, అందుకే తీసుకొచ్చాను. తీసుకోండి. సింధు, నువ్వు ఇంటికొచ్చి మరీ స్వయంగా ఆహ్వానించిన తర్వాత కూడా నేను రాకుండా ఎలా ఉంటావమ్మా? ఖచ్చితంగా వస్తావమ్మా. ఇటివు. ఆగు చంద్ర. ఏంటి తెగ తొందరపడి దానికి మాటిచ్చేస్తున్నావు? ఇక్కడ నేను ఒకదాని ఉన్నాను అన్న విషయం మర్చిపోయావా? ఖచ్చితంగా వచ్చేస్తాను అంటున్నావు. హే, పిల్లల పేర్లు చెప్పగానే నువ్వు చెప్పిన కొత్త బట్టలు వేసుకొని పొలోమంటూ పుట్టినరోజు ఫంక్షన్ కి వచ్చేస్తామనుకుంటున్నావా? నీ ముష్టి బట్టలు మాకేం అవసరం లేదు అసలు. మేము రామంటే రాము అంతే. అమ్మ అంటూ రిసేసేసి నీ దగ్గరకు వచ్చేశారు కదా, ఇంకా వాళ్ళు మా వారసులు ఎలా అవుతారు? శశికి నువ్వు బాగా నూరిపోసావు కదా. నేనే నిన్ను యష్ని దూరం చేశానని, మిమ్మల్ని కలవకుండా చేస్తున్నానని. నీ పిల్లల్ని నీకు దగ్గర కాకుండా ఆపానని బాగానే మాట్లాడిచ్చావు కదా నీ కూతురితో. పసిపిల్లల మనసుల్లో విషబీజాలు నాటి నా గురించి లేనిపోనివన్నీ పోగేసి చెప్పి నీ పిల్లల చేత నన్ను తిట్టించింది చాలక మళ్ళీ పిల్లల్ని అడ్డం పెట్టుకొని కొత్త నాటకం మొదలు పెట్టావా? పిల్లల పుట్టినరోజు ఫంక్షన్లో మమ్మల్ని ఆహ్వానించి అందరి ముందు మా పరువు తీయాలని ప్లాన్ చేశావా అసలా? మిమ్మల్ని తిట్టించాలని, మీ పరువు తీసి మిమ్మల్ని అవమానించాలన్న ఉద్దేశం నాకెప్పుడూ లేదు, రాదు కూడా. అమ్మగా నా పిల్లలు నాకు ఎంత ముఖ్యమో, నాన్నగా నానమ్మగా మీరు అంతే ముఖ్యం అనుకుని వచ్చాను. మీ దగ్గర నాటకాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు. ఇన్నేళ్లు మీరే దగ్గరుండి రిషి శశిల పుట్టినరోజు చేశారు. ఈ పుట్టినరోజు కూడా మీరు పిల్లలతో ఉంటే వాళ్ళు ఆనందపడతారు. మీరు లేకపోతే బాధపడతారు. పుట్టినరోజు నాడు పిల్లల్ని బాధ పెట్టకూడదని, మీరందరూ పిల్లలకి కావాలి కాబట్టే అమ్మగా నేను బాధ్యత తీసుకుని ఇక్కడికొచ్చాను. దాము, పిల్లల పుట్టినరోజు నాడు కూడా ఎందుకీ మాట పట్టింపులు? సింధు అన్నట్టు ఇన్నేళ్లు నీ చేతుల మీదుగానే మన వారసుల పుట్టినరోజు జరిపించావు. ఈ పుట్టినరోజు కూడా మనల్నే దగ్గరుండి జరిపించమంటోంది కదా, దానికెందుకు పంతానికి పోతావు? అవునమ్మా, మనం వెళ్లేది సింధు కోసం కాదు కదా, రిషి శశిల కోసం. పిల్లలు సంతోషంగా ఉండడమే కదమ్మా మనం కోరుకునేది. మన వల్ల వాళ్ళకి బాధ కలగడం మనకి బాధగా ఉండదా చెప్పు? వెళ్దామమ్మా. రేయ్, రిషి శశి ఇప్పుడు మన పిల్లలు కాదురా.
ఈ మహాతల్లి వల్ల వాళ్ళు మనల్ని శత్రువులుగా చూస్తున్నారు. శశి నాతో ఏం మాట్లాడిందో తెలిస్తే నువ్విలా మాట్లాడవురా? అవునులే, నీ కూతురు తిట్టింది నిన్ను కాదు కదా, నన్ను. దానికి నీకెందుకురా బాధ ఉంటుంది? ఈ చేతులతో పొత్తిళ్లలో ఉన్న రిషి శశిని నా గుండెలకి హత్తుకొని నానమ్మల కాదురా, ఒక అమ్మలా, నా కన్న పిల్లల్లా, కంటికి రెప్పలా కాపాడుకుంటూ వాళ్ళని ఎంతో అల్లారి ముద్దుగా పెంచితే ఆ శశి నన్ను ఎన్ని మాటలందిరా. అది విని నా గుండె బద్దలైపోయింది. శశి చేసింది తప్పే. మిమ్మల్ని బాధ పెట్టేలా తను మాట్లాడి ఉండకూడదు. కానీ దానికి కారణం నేను కాదు. ఈ అమ్మ మీద వాళ్లకున్న ప్రేమే వాళ్ల చేత అలా మాట్లాడించి ఉండొచ్చు. నా కూతురు తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. దయచేసి శశి మాటలు పట్టించుకోకండి. చేతులెత్తి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఈ కొత్త బట్టలు వేసుకుని మీ మనవడు మనవరాలు పుట్టినరోజు ఫంక్షన్కి మీరందరూ రండి. నువ్వు దండం పెట్టి వేడుకున్నా పిల్లల పుట్టినరోజు ఫంక్షన్కి మేము రావడం అంటూ జరగదసలా. ఇక నువ్వు బయలుదేరు. బయలుదేరమన్నానా? లేదత్తయ్య, పిల్లల బర్త్డేకి మనం వెళ్ళాలి. ఏం మాట్లాడుతున్నావు మధు? నీకేమైనా మతిపోయిందా? లేదత్తయ్య, మతి ఉండే మాట్లాడుతున్నాను. రిషి శశి సింధు పిల్లలు మాత్రమే కాదు, మీ మనవడు మనవరాలు కూడా, మీ ఇంటి వారసులు కూడా. ఆ విషయాన్ని మీరు మర్చిపోకండి. రేపు మీ ఇంటి మర్యాదలు నిలబెట్టవలసింది, కాపాడాల్సింది వాళ్లే కదత్తయ్య. పిల్లలు మరిదిగారి రక్త సంబంధం అత్తయ్య. అది కాదనగలరా మీరు? ఇందాక మీరే అన్నారు కదత్తయ్య, నానమ్మలా కాదు, ఒక అమ్మలా, నా కన్న బిడ్డల్లా పిల్లల్ని మీ గుండెల్లో పెట్టుకుని పెంచుకున్నాను అని. ఆ మమకారం, ఆ అనురాగం, ఆ ఆప్యాయత, అదంతా ఈ సింధు మీద ఉన్న కోపంతో వదిలేసుకుంటారా? చంపేసుకుంటారా? చెప్పండి అత్తయ్య. శశి మీ గురించి తప్పుగా మాట్లాడినా, లేక ఎవ్వరైనా అలా మాట్లాడించినా మీరు శశిని తప్పు పట్టడం కరెక్ట్ కాదత్తయ్య. ఎందుకంటే మీ మనవరాలిలో ఉన్నవన్నీ మీ లక్షణాలే. శశి మీ ప్రతిరూపం అత్తయ్య. శశికి
మీ ఆలోచన తప్పు, మీ మాట తీరు తప్పు అని తనకి అర్థమయ్యేలా మీరేంటో మీ ప్రేమేంటో అనేది చెప్పి తన మనసు మార్చాలే కాని మీ మనసునెందుకత్తయ్య బాధ పెట్టుకుంటున్నారు? సింధు మనసులో ఏమనుకొని మనల్ని బర్త్డే ఫంక్షన్కి పిలుస్తుంది అన్నది ముఖ్యం కాదత్తయ్య. రిషి శశి మనకి దూరంగా ఉన్నా మనం మన ఫ్యామిలీ ఎప్పుడు వాళ్లతోనే ఉంటామని పిల్లలకి అర్థం కావడం ముఖ్యం. అందుకోసమైనా నాన్నగా మరిదిగారు, నానమ్మగా మీరు వాళ్ళ పుట్టినరోజు ఫంక్షన్కి వెళ్ళాలి. మీతో పాటు మేము కూడా రావాలి. రిషి శశి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు అని మీరు మీ మనవడు మనవరాల్ని వదులుకుంటారా అత్తయ్య? నేనేదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి అత్తయ్య. మీ మాటకి ఎదురు చెప్పాలన్నది నా ఉద్దేశం కాదు. మన ఇంటి వారసుల్ని కాపాడుకోవాలన్నది నా ఉద్దేశం అత్తయ్య. అది కాదు మధు. అత్తయ్య ప్లీజ్, గొడవలనేవి మీకు సింధుకి మధ్యనే ఉండనివ్వండి. ఆ గొడవల ప్రభావం దయచేసి పిల్లల మనసుల మీద పడేలా చేయకండి. అదే జరిగితే పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందత్తయ్య. ఒక్కసారి ఆలోచించండి. అవునమ్మా, వదిన కరెక్ట్గానే చెప్పింది. మన పెద్దవాళ్ల గొడవలు పిల్లల మీద రుద్ది వాళ్ళకు అందాల్సిన సరదాల్ని సంతోషాల్ని మనం ఎందుకు దూరం చేయాలి చెప్పమ్మా. మనం వెళితే ఆ పసి మనసులు ఎంతగానో మురిసిపోతాయి దాము. మన వారసుల ఆనందం కోసం నువ్వొక్క మెట్టు దిగలేవా? సరే, నా పెద్ద కోడలు చెప్తుంది కాబట్టి, తన మాటంటే నాకు గౌరవం ఉంది కాబట్టి నాకు ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటున్నాను. మా వారసుల పుట్టినరోజు ఫంక్షన్కి మేం వస్తాం. ఇక నువ్వు బయలుదేరు. మావయ్య బట్టలు అక్కర్లేదు. నువ్వు కొన్న బట్టలు మాకేం అక్కర్లేదు. ఈ మధుని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావడం లేదు. ఎప్పుడు నాకు రివర్స్లో వచ్చేది. పిల్లల పుట్టినరోజు విషయంలో నాకు ఫేవర్ చేసిందేంటి? ఇదంతా పాజిటివ్ ఫీలింగ్తో చేసిందా, లేక దీని వెనక ఏదైనా నెగిటివ్ థాట్ ఉందా? ఏంటత్తయ్య, సింధు ముందు ఒక మెట్టు కిందకి దిగానని ఫీలవుతున్నారా?
మీరేం మెట్టు దిగలేదత్తయ్య. మన వారసుల సంతోషం కోసం ఆ సింధు మీద ఉన్న కోపాన్ని కూడా పక్కన పెట్టి వాళ్ళ పుట్టినరోజు ఫంక్షన్కి వెళ్ళటానికి ఒప్పుకున్నారు చూడండి. ఆ విషయంలో అమ్మగా ఆ సింధు కంటే నానమ్మగా మీరే 10 మెట్లు పైనున్నారు. అమ్మ మధు, నువ్వు నా ఇంటి కోడలు కావటం నిజంగా నా అదృష్టం. అమ్మ మధు, నువ్వు చొరవ తీసుకుంటే ఈ ఇంటి గొడవలన్నీ మెల్లమెల్లగా పరిష్కారం అవుతాయని నాకు నమ్మకం కలుగుతుందమ్మా. అవునమ్మా. యష్, సింధు, పిల్లలు అందరూ కలిసి ఉండాలి. అది నీ వల్లే సాధ్యమవుతుందనిపిస్తుందమ్మా. తప్పకుండా మావయ్య, నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలమ్మా. ఏంటి చెల్లి, ఏమైంది నీకు? పిచ్చెక్కుతోందక్క. అసలు నువ్వు ఏం చెప్తా ఉండావో నాకేం అర్థం కావడం లేదు. ఆ సింధు వచ్చి పిల్లల బర్త్డేకి పిలిస్తే తప్పకుండా యష్ని తీసుకుని వస్తాను, యష్తో పాటు మేమందరం వస్తామని ఎలా చెప్పుండావక్క? ఎందుకు మాటించావు అలాగా? అసలు నీ ఉద్దేశం ఏంటి? దాని మెళ్ళ ఆయన మళ్ళీ తాళి కట్టేలా చేయాలనుకుంటా ఉండావా, లేక సింధుతో మళ్ళీ ఆయన కలపాలని చూస్తా ఉండవా? ఏంటి కన్ఫ్యూజనా? నువ్వొక్కదానివే నా మనసును అర్థం చేసుకొని నాకు హెల్ప్ చేస్తా ఉండవని నేను అనుకుంటా ఉంటే నువ్వు చేసిన పనులన్నీ దానికి రివర్స్ లో ఉండాయక్క. ఇదేమీ బాగోలేదక్క. నేను ఎంతగానో నమ్ముండాను. అట్లాంటి నువ్వే నన్ను మోసం చేస్తా ఉంటే ఇంకా నిన్న బాధ ఎవరికి చెప్పుకోవాలి? నువ్వు చెప్పాలనుకున్నది అయ్యిందా? ఇంకేమైనా మిగిలిందా చెల్లి? నిన్ను దేవుడిచ్చిన చెల్లిగా భావించిన నేను నిన్ను మోసం చేస్తానని ఎలా అనుకున్నావు? నేనేం చేసినా దానికొక పర్పస్ ఉంటుంది, దాని రిజల్ట్ వేరుగా ఉంటుంది. అది నీకు ఇప్పుడే అర్థం కాదు. నా మనసులో చెల్లిగా నీకు స్థానం ఇచ్చినప్పుడు ఆ సింధుకి ఫేవర్గా ఎలా ఉంటాననుకున్నావు? నీ మనసులో ఏముండాదో నాకు తెలియదు కదక్కా. కానీ నా మనసులో ఉన్న యష్ అబ్బి నాకు దూరం అయితే ఇంక నాకు సావే గతి. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు చెల్లి. ఎందుకింత మైండ్ లేకుండా ఉన్నావు? అసలు యష్ మనసులో ప్రెజెంట్ ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో తెలిస్తే నువ్వే షాక్ అయిపోతావు. పిల్లల కోసం యష్ సింధుని మళ్ళీ భార్యగా యాక్సెప్ట్ చేయటానికి సిద్ధమయ్యాడు తెలుసా? ఏంటక్క నువ్వనేదే? అవును, ఆ విషయం గురించి నాతోనే మాట్లాడాడు. సింధుని క్షమించి మళ్ళీ నా భార్యగా నేను అంగీకరిస్తే నా పిల్లలకి నాన్న లేకుండా అక్కడ అలా ఉండకుండా అప్పుడు సింధుతో పాటు రిషి శశి కూడా మనతోనే ఉంటారు కదా అని. అంతేకాదు, నాన్నగా నా అవసరం కూడా పిల్లలకెంతో ఉంది. నేనొక్కడిని రాజీ పడితే నా పిల్లల జీవితాలు బాగుంటాయి కదా వదినా? అది విషయం. ఆయనట్టు డిసైడ్ అయినప్పుడు ఇక నేనే చేస్తానక్క. నువ్వేం చేయలేకపోవచ్చు చెల్లి. నీ అక్కగా నీకిచ్చిన మాట కోసం నేనేనే చేయాలి కదా. నేను బర్త్డే పార్టీకి యష్తో పాటు అందరం వెళ్దామని చెప్పిన మాట వెనుక నువ్వు ఊహించలేని ఒక ప్లాన్ ఉంది. అది నీకు చెప్పిన అర్థం కాదు. మనం బర్త్డే ఫంక్షన్కి వెళ్తుంది యష్ మనసులో మొలకెత్తిన ఆ ఆలోచనని చంపేసి లైఫ్లో మళ్ళీ ఆ సింధుని కలవకుండా ఉండేలా చేయటానికే తెలుసా?
ఈ విషయం నాకు తెలియదక్కా. నిన్ను అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించు. మన మధ్య క్షమాపణలేంటి చెల్లి, వదిలేసే. ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పక్క. సింధుల మధ్య గతంలో ఏం జరిగింది? వాళ్ళిద్దరూ ఎందుకు ఓడిపోయారు? పిల్లలు తన పిల్లలు అని సింధుకెలా తెలిసింది? ఇందులో ఎవరెవరున్నారు? నీకు తెలిసిందంతా నాకు డీటెయిల్గా చెప్పు. అట్నే అక్క. అసలు నేను ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి కారణమే పిల్లలక్క. ఇదక్క జరగండాది. సింధు గతంలో ఇంత గందరగోళం ఉందా? ఓకే, సింధు గురించి పూర్తిగా నాకు తెలిసింది కదా. ఇంకా నేనేం చేయాలో నేననుకున్నది చేస్తా. అసలు నువ్వెందుకు మా బర్త్డే ఫంక్షన్కి వచ్చావు? నేను అమ్మ కార్లో స్కూల్కి వెళ్తుంటే దారిలో రౌడీలను పెట్టి ఆపాలని చూసింది కూడా ఈ సంధ్యనే. అమ్మ హాస్పిటల్లో చావు బ్రతుకులో ఉండటానికి కారణం కూడా ఈ సంధ్యనే.